హలో ఫ్రెండ్స్, నేను వేణి కొలిపాకను. నవరాత్రి స్పెషల్గా వేణి తరంగాలలో నేను రాసి అమ్మకు అలంకరిస్తున్న నవరత్న కవితా మాలికలో నేటి కవితలో అమ్మవారిని సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మిగా కొలుచుకుందాం రండి. ఎంత ఎదిగినా ఒదిగి ఉండు. పాల సంద్రమున పుట్టెను పంకజాక్షి, పగడపు కాంతులు వెదజల్లుతూ. క్షీరమంత స్వచ్ఛముగా ఉండిననే నే మీతో ఉండునని చెప్పుతున్నది. పాల సంద్రమున పుట్టెను పంకజాక్షి, పగడపు కాంతులు వెదజల్లుతూ. క్షీరమంత స్వచ్ఛముగా ఉండిననే నే మీతో ఉండునని చెప్పుతున్నది. పన్నగసేనుని పరిణయమాడినది, స్వామి వక్షస్థలము అలంకరించుతూ. ధర్మమును రక్షించు హృదయముననే నేనుందునని సంకేతమిచ్చుచున్నది. పన్నగసేనుని పరిణయమాడినది, స్వామి వక్షస్థలము అలంకరించుతూ. ధర్మమును రక్షించు హృదయముననే నేనుందునని సంకేతమిచ్చుచున్నది. ధనమంతయు శ్రీలక్ష్మి ఆధీనమైన కాని, పరందాముని పాదాలకడ ఒదిగి ఉండు. ఎంత గొప్పవారలమైన కాని, దేవునికడ దాసులమేనన్న నీతి అందుండు. ధనమంతయు శ్రీలక్ష్మి ఆధీనమైన కాని, పరందాముని పాదాలకడ ఒదిగి ఉండు. ఎంత గొప్పవారలమైన కాని, దేవునికడ దాసులమేనన్న నీతి అందుండు. సర్వజనులలో లక్ష్మీకళవై వెలుగొందు శ్రీదేవి, మా సమస్త పాపములను హరించుము. అష్టలక్ష్ములు ఏకమైన శ్రీ మహాలక్ష్మివై అరుదెంచి సకల శుభములనీయుము. సర్వజనులలో లక్ష్మీకళవై వెలుగొందు శ్రీదేవి, మా సమస్త పాపములను హరించుము. అష్టలక్ష్ములు ఏకమైన శ్రీ మహాలక్ష్మివై అరుదెంచి సకల శుభములనీయుము. భక్తితో ఈవేళ సేవింతుము పరమపావని నిన్ను. మాకు సద్గుణ సంపదలు ఇచ్చి మమ్ము సదాచార సంపన్నులను చేయుము. శేషసేనుని ప్రియసతి శ్రీ విష్ణు వక్షస్థల వాసి. భక్తితో ఈవేళ సేవింతుము పరమపావని నిన్ను. మాకు సద్గుణ సంపదలు ఇచ్చి మమ్ము సదాచార సంపన్నులను చేయుము. శేషసేనుని ప్రియసతి శ్రీ విష్ణు వక్షస్థల వాసి. విన్నారు కదా, మనకు సకల సద్గుణ సంపదలను ఇచ్చి సదాచార సంపన్నులను చెయ్యమని ఆ తల్లిని వేడుకుందాం ఈ నవరాత్రి శుభ సందర్భంలో. వేణి తరంగాలలో రేపటి భాగంలో అమ్మను మరింతగా కొలుచుకుందాం. అప్పటిదాకా సెలవా మరి. ధన్యవాదాలు.